నా పేరు దొరబాబు అండి. నేను మెటా విఎఫ్ఎక్స్ హెడ్ CEO అండ్ కో-ఫౌండర్ అనమాట. సో మేము ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఎక్సెట్ ఎక్స్టెన్షన్స్ అవి చేస్తాం అన్నమాట. ఎలా ఉంటుందంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ షూటింగ్కి ముందు డిస్కస్ చేస్తాము. డిస్కషన్ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్తాము. మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసి మళ్ళీ మాకు వస్తుంది అనమాట. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు మేము హ్యాండిల్ చేస్తాం ఫిల్మ్స్ అన్నీ. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. మోర్ దాన్ 200 ఫిల్మ్స్ చేసి ఉంటాను. అండ్ బాహుబలి, RRR అండ్ ఈగాకి అవన్నీ మేజర్ కాంట్రిబ్యూట్ చేశాను అనమాట. సో టీం కూడా మంచి టీం ఉంటే అటువంటి క్వాలిటీ వస్తుంది. ఈవెన్ డైరెక్టర్ విజన్ కూడా మ్యాచ్ అవ్వాలి. డైరెక్టర్ విజన్ బాగుంటే ఆటోమేటిక్గా మన క్వాలిటీ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏఐ కూడా వచ్చింది. బట్ ఏఐ కొంచెం హెల్ప్ అవుతుంది కానీ క్వాలిటీ ఇవ్వలేము. జస్ట్ రిఫరెన్స్కి పనిచేస్తుంది అనమాట. అట్లా విఎఫ్ఎక్స్ అనేది ఏంటంటే ఎక్కువ ప్రతి ఫిల్మ్కి అవసరం ఉంటుంది. అది నేర్చుకున్నా కూడా మనకి చాలా ఫ్యూచర్ బాగానే ఉంటుంది నేర్చుకున్నా. ఎక్స్పో మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం చేసిన వర్క్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అండ్ చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తారు, వచ్చి మన కాంటాక్ట్స్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు కూడా స్టోరీ డిస్కషన్స్ ఉంటే పిలుస్తారు. కాంట్రాక్ట్స్ అయితే లీడ్స్ అయితే జనరేట్ అవుతాయి. అదే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కంపల్సరీ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండాలి. కోవిడ్ వచ్చినా రాకపోయినా ఎంటర్టైన్మెంట్ ఈజ్ కామన్. సో ఎంటర్టైన్మెంట్లో మనకి విఎఫ్ఎక్స్ మేజర్ రోల్ ఇప్పుడు. సో విఎఫ్ఎక్స్ లేనిదే ఏ ఫిల్మ్ లేదు కదా. సో డెఫినెట్గా మంచి ఇంపార్టెన్స్ ఉంది విఎఫ్ఎక్స్కి, ఏఐకి కూడా. ఏఐ స్టిల్ ఇంకా ఒక 1 year పడుతుంది ఒక కైండ్ ఆఫ్ బెంచ్ మార్క్ రీచ్ అవ్వడానికి. ఇండియా జాయ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది దీంట్లో. ఏంటంటే చేసిన వర్క్ అంతా ఒకసారి ఒకేసారి మనం చూసుకోవడానికి మీకు చాలామంది వస్తారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి కానీ కొంచెం ఇన్స్పిరేషన్ చాలామంది ఇస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. సో ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్ ఇది అందరికీ. ప్రతి ఇయర్ కూడా చాలామంది తెలిసిన అదర్ కంపెనీస్ వస్తారు, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తారు. కల్చర్ కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. మన హైదరాబాద్లో ఎంత టాలెంట్ ఉందా అది కూడా ఎక్కువ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్. ఇండియా జాయ్ ఇస్ ఎ వెరీ నైస్ ఈవెంట్.